హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో అన్నామలై గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇది మనం మాట్లాడుకునే అంశమే. అయితే రాజీనామాని బీజేపీ అధిష్టానం యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఆయన పార్టీ నుంచి తొలగిపోయారు. కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో కొత్త పార్టీని అనౌన్స్ చేస్తాను, తమిళనాడు సెంటిమెంట్ని అయితే మిస్ కానివ్వను, కానీ ఖచ్చితంగా కొత్త పార్టీతో వస్తానని చెప్తున్నారు. ద్రవిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు అని ఆయన మీద తమిళనాడు ప్రాంతీయ పార్టీలు చాలాసార్లు అబండాలు వేశారు. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ జాతీయవాదాన్ని మర్చిపోకూడదు. అన్నామలై గారిది జాతీయవాదం. తమిళనాడులో బీజేపీ పార్టీని బలపరిచినటువంటి వ్యక్తి. మొన్న ఎలక్షన్స్లో ఏదో అనుకోకుండా ఈపీఎస్తో ఎన్డీఏ కనెక్ట్ అవ్వటం, ఆ టైంలో అన్నామలై గారి సిద్ధాంతాలు అన్నాడీఎంకే సిద్ధాంతాలు వేరు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంత వ్యత్యాసం ఉంది కాబట్టి అన్నామలైని పక్కన పెట్టారు. అన్నాడీఎంకేతో ముందుకు పోతే పెద్దగా విజయం ఏం వరించలేదు, ఒక్క సీటు మాత్రమే గెలిచింది. పోనీ అట్లా అని బీజేపీ ఏమైనా తమిళనాడులో పుంజుకుందా అంటే అది లేదు. మామూలుగా అన్నామలై గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఇంకాస్త ముందుకు పోవలసింది. లాస్ట్ ఎలక్షన్స్లో, మన జరిగినటువంటి ఎలక్షన్స్లో తమిళనాడులో బీజేపీ పార్టీ ఏమాత్రం కూడా మార్పు రాలేదు. మరి మార్పు రాపోవడానికి కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఐపీఎస్గా ఉన్నటువంటి అన్నామలై గారు రిజిగ్నేషన్ ఇచ్చి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత తమిళనాడులో పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి మరెందుకు బీజేపీ పార్టీ తమిళనాడులో పుంజుకోలేకపోయిందో, లేదా ప్రజలకి జాతీయవాదం మీద పెద్దగా అవగాహన లేదో. తమిళ ప్రజలకు ఎప్పుడు ద్రవిడ సిద్ధాంతం ఉంటుంది, దానివల్ల రెండు ప్రాంతీయ పార్టీలను ఎప్పుడూ ఆదరిస్తారు, మిగిలిన పార్టీలను పట్టించుకోరు. అలాంటి వేలో వెళ్ళడం వల్ల అన్నామలై గారు పార్టీకి ఫేవర్ చేయలేకపోయారేమో అని అనుకుంటే ఇప్పుడు ఆయన పార్టీ పెడుతున్నారు. మరి ఈయన జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తి, మరి ఈయన పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారా? ఈ మధ్య రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలు పెడుతూనే ఉన్నారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రజల్లో ఫస్ట్ బలమైనటువంటి పునాది ఉండాలి. అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కొంతమంది రాజకీయ నాయకులు. ఇప్పుడు అన్నామలై గారి గురించి నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా అన్నామలై అనే వ్యక్తికి ప్రజల్లో కొంత బాండింగ్ ఉంది, దాంతో ముందుకు పోతారు. దాంతోపాటు హిందుత్వ వాదనను కూడా తీసుకొస్తారేమో అన్నామలై గారు అంటున్నారు. మేబీ అయితే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన తమిళనాడులో ఉన్నటువంటి హిందువుల కోసం పనిచేస్తే ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది ఆయనకి. ఎందుకంటే తమిళనాడులో హిందువులు పడేటువంటి కష్టాలు అందరికీ తెలిసినాయి. డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది. పార్టీయే హిందువులను అణిచివేసింది, టీవీకే పార్టీ గెలిచింది. మరి నిజంగా హిందువులకు ఫేవర్ చేస్తుందా అంటే లేదు, ఎందుకంటే టీవీకే కూడా సెక్యులర్ పార్టీ. పైగా టీవీకే ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీలోనే చెప్పినటువంటి సందర్భాలు, మేము అణిచివేస్తాం హిందువుల్ని, సనాతన ధర్మాన్ని తొక్కేస్తాం, సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని. వాళ్ళ మాటలను సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు కూడా చాలాసార్లు అన్నారు, వాళ్ళు సనాతన ధర్మాన్ని అంతం చేస్తానా, నేనైతే సనాతన ధర్మం అనుసరించే వ్యక్తులను అంతం చేస్తాను. ఏం మాటలు ఇవి? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సనాతన ధర్మం మీద పగబట్టారు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక సంస్కృతి, ఇలాంటి ఒక ఆచారానికి స్వస్తి పలకాలంటే కాస్త హిందుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి పార్టీ కూడా కావాలి. బీజేపీ పార్టీని ఎలాగూ తమిళనాడు ప్రజలు విశ్వసించట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు అన్నామలై గారిని ప్రజలు ఆదరిస్తే టీవీకేకి బలమైన పోటీ అవుతుంది అన్నామలై పెట్టేటువంటి పార్టీ. రాబోయే ఎలక్షన్స్లో అన్నామలై పోటీ చేస్తూ అంటున్నారు. ఖచ్చితంగా ఈ 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి. కాకపోతే ఎలక్షన్స్ టైంకి మళ్ళీ బీజేపీలో విలీనం చేస్తారేమో, లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తారేమో అంటారు. మేబీ ఏదైనా అవ్వచ్చు, బలం కావాలి కదా. ముందు గెలిస్తే తర్వాత ఏం చేయాలనేది ప్రజలకు అప్పుడు ఆలోచించవచ్చు అనేది అన్నామలై ఆలోచన అనుకుంటా. ఈ సస్పెన్స్లో ఉన్నటువంటి ఈ విషయం ఒక క్లారిటీ వచ్చేసింది. రిజిగ్నేషన్ ఇవ్వటం, బీజేపీ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయటం. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అన్నామలై గారు హాట్ న్యూస్. అన్నామలై గారు రిజిగ్నేషన్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీలో ఉంటే బాగుండేది అనుకుంటున్నారా, బయటికి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.